హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫోటోషాప్లో ఒక రెయిన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఆల్రెడీ ముందుగా ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ని తీసుకోండి. సో మన దగ్గర ప్లెంటీ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటున్నాయి. ఇక్కడ మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ మినిట్. ఓకే, సో ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుని చూడండి. నేను దీనికి ఇప్పుడు ఏంటంటే ఇమేజ్కి మనము రెయిన్ ఎఫెక్ట్, అంటే రెయిన్ పడుతూ ఉండే విధంగా సో ఒక ఫిల్టర్ సెట్ చేసుకోవాలి, రెయిన్ ఎఫెక్ట్ సెట్ చేసుకోవాలి మనం. సో దీనికి రెయిన్ ఎఫెక్ట్స్ సెట్ చేయాలంటే చూడండి, సో ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ముందుగా ఈ లేయర్ని అన్లాక్ చేసుకోండి, డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే ప్రెస్ చేస్తే అన్లాక్ అయిపోతుంది. సేమ్ లేయర్ని మరి కూడా మనం డూప్లికేట్ లేయర్గా తీసుకోవాలనుకుంటే డూప్లికేట్ లేయర్, లేదంటే కంట్రోల్ J, లేదా ఈ లేయర్ మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డూప్లికేట్ నొక్కండి. సో లేయర్ వచ్చేస్తుంది. ఓకే, తర్వాత ఇంకొక కొత్త లేయర్ తీసుకోండి. కొత్త లేయర్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ సో ఫోర్గ్రౌండ్ కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ బ్లాక్ కలర్ని ఫిల్ చేయాలి. సో ఈ ఫోర్గ్రౌండ్ కలర్ ఆర్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కలర్తో ఫిల్ చేయాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఆర్ ఆల్ట్ డిలీట్ నొక్కండి. మొత్తం ఫిల్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్ మెనూలో మనకు డైరెక్ట్గా ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి మీరు పిక్సెలేట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. ఈ ఫిల్టర్ మెనూలో ఈ పిక్సెలేట్లోకి వెళ్ళి పాయింటలైజ్ అనే ఆప్షన్ తీసుకున్న తర్వాత సో మనకి ఇలా చూడండి, పాయింటలైజ్ అనే ఆప్షన్ సెల్ సైజెస్ వచ్చేసి ఎంత పెట్టుకోవాలి. సో మ్యాక్సిమం ఆ ఇమేజ్కి వచ్చేసి ఒక 7 పెట్టేసి ఓకే చేస్తే చూడండి, ఇలా పిక్సెలేట్ అనేది మనకి ఈ విధంగా అప్లై అయిపోయింది. అప్లై అయిన తర్వాత మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇమేజ్ మెనూలోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్, ఇక్కడ మీకు థ్రెషోల్డ్ అని కనిపిస్తుంది చూడండి. ఓకే, సో థ్రెషోల్డ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ థ్రెషోల్డ్ ఆప్షన్లో వచ్చేసి థ్రెషోల్డ్ లెవెల్ 128 ఉంది పాయింట్స్, మ్యాక్సిమం పాయింట్స్ వచ్చి 255. సో 255 ఇక్కడ ఇంక్రీజ్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లేయర్ని మీరు ఇక్కడ మోడ్స్ ఉన్నాయి, లేయర్ మోడ్, ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేయగానే లేయర్ మోడ్ స్క్రీన్ మోడ్లో తీసుకోండి. సో స్క్రీన్ మోడ్లో తీసుకోగానే మనకి ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి మరి, పిక్చర్ బ్లర్, మోషన్ బ్లర్ అనే ఆప్షన్ తీసుకుంటారు. ఇక్కడ చూడండి, బ్లర్ జనరల్గా అయితే బ్లర్ అనేది రెయిన్ఫాల్ ఎంత ఉండాలా, డిస్టెన్స్, యాంగిల్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, యాంగిల్ ఏ యాంగిల్లో ఉంటే సరిపోతుంది. ఇక్కడ -67 తీసుకున్నట్లయితే మనకు చూడండి ఈ యాంగిల్లో వస్తుంది. అలాగనే డిస్టెన్స్ ఎంత ఉండాలా, మ్యాక్సిమం ఒక 12 పెట్టుకోండి చాలు, 12. ఓకే, సో 12 పెట్టుకున్న తర్వాత ఓకే ప్రెస్ చేయండి. చూడండి, ఈ విధంగా కొంచెం జూమ్ చేస్తే మనకు ఓకే, కానీ అది రెయిన్ ఎఫెక్ట్ లాగా ఇంకా అనిపించడం లేదు కాబట్టి మరి ఫిల్టర్ మెనూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ షార్పెన్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత అన్షార్ప్ మాస్క్ అని ఉంది. సో ఆ అన్షార్ప్ మాస్క్ వచ్చేసి అమౌంట్ ఇక్కడ 61% పెట్టుకోండి. తర్వాత సో ఇక్కడ వచ్చేసి మనకు 7.4 ఉండాలా. తర్వాత రేడియస్, థ్రెషోల్డ్ ఎంత పెట్టుకుంటారు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తుంది. థ్రెషోల్డ్ తగ్గించుకుంటే ఇలా, కానీ మ్యాక్సిమం 86 ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఓకే చేసిన తర్వాత సో వన్స్ అగైన్ ఫిల్టర్ బ్లర్లోకి వెళ్ళి మోషన్ బ్లర్ అనే ఆప్షన్ తీసుకొని సో యాంగిల్ 67% ఉంటుంది. ఇక్కడ సో డిస్టెన్స్ 22 పెట్టండి. ఓకే చేస్తే చూడండి, ఇప్పుడు రెయిన్ ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది అన్నమాట మనకు. అలా ఒక పర్టికులర్ ఇమేజ్కి సో మనం రెయిన్ ఫాల్స్ సెట్ చేసుకోవచ్చు. అది ఏదైనా ఫోటోకైనా పర్లేదు. సో
సో మీరు ఏదైనా ఫోటో కూడా రెయిన్ఫాల్ సెట్ చేసుకోవాలనుకున్నా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఇమేజ్ వచ్చింది. సో ఈ ఇమేజ్లో రెయిన్ఫాల్స్ ఒకవేళ సెట్ చేయాలనుకుంటే సేమ్ అన్లాక్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ లేయర్ని. ఇప్పుడు మీరు సేమ్ లేయర్ని మరి డూప్లికేట్ చేసుకోండి. తర్వాత ఒక కొత్త లేయర్ తీసుకోండి. అగైన్ ఇక్కడున్న కలర్తో ఫిల్ చేయండి. ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఆర్ ఆల్ట్ డిలీట్. ఫిల్టర్ మెనూలోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ డైరెక్ట్గా పిక్సెలేట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి పాయింటలైజ్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ సెల్ సైజ్ 7 పెట్టుకోండి. ఇప్పుడు ఓకే. తర్వాత ఏం చేయాలి, ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ థ్రెషోల్డ్ ఇక్కడ మ్యాక్సిమం 255 థ్రెషోల్డ్ లెవెల్ పెట్టేసుకొని ఓకే చేస్తారు. ఇక్కడున్న లేయర్ మోడ్ వచ్చేసి స్క్రీన్లో పెట్టుకోండి. ఓకే. తర్వాత ఫిల్టర్ మెనూలో బ్లర్, మోషన్ బ్లర్, ఇక్కడ యాంగిల్ వచ్చేసి మనం చూడండి యాంగిల్ మనకి ఏ విధంగా ఒకవేళ ఇలా రైట్కి రావాలన్నా సో ఎలా కావాలంటే పెట్టుకోవచ్చు మీ ఇష్టం. సో ఇప్పుడు రైట్లోనే పెట్టున్నాం కానీ ఇక్కడ డిస్టెన్స్ మాత్రం 12 పెట్టేసి ఓకే చేస్తాం. ఇక్కడ ఫిల్టర్ మనం ఇక్కడ చూడండి షార్పెన్లోకి వెళ్ళి అన్షార్ప్ మాస్క్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఎంత ఉంటే సరిపోతుంది మాస్క్ అమౌంట్. సో 61 పెట్టుకోండి. ఇక్కడ రేడియస్ 7.4 థ్రెషోల్డ్ 86 పెట్టుకోండి చాలు. 86 పెట్టుకొని మీరు ఓకే ప్రెస్ చేస్తే అగైన్ ఫిల్టర్ బ్లర్, మోషన్ బ్లర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 22 పిక్సెల్స్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా మనకు ఆ ప్లేస్లో వర్షం పడుతున్నట్టు కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా సో మనం రెయిన్ ఎఫెక్ట్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. పర్టికులర్ సెలెక్టెడ్ ఇమేజెస్కి దేనికైనా సరే ఈ ఎఫెక్ట్స్ అని సెట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.